ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్‌లో రాబోయే బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు ఇక్కడ అయితే రాబోయే ఎలక్షన్లతో హడావుడి ఉంది, వేడి చాలా ఎక్కువ ఉంది. 50-50 ఛాన్సెస్ ఉంది. మళ్ళీ కూడా కొంత ఎక్కువ అంటే మన నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు పెరిగిపోతున్నాయి. దినదినానికి ఏమవుతుందంటే గ్రాఫ్ కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది. మళ్ళీ చూద్దాం, వచ్చే నెల 11వ తేదీన ఎలక్షన్ ఉంది. దాని లోపల ఇంకా తారుమారు ఏమవుతాయి, దాని తరఫున గ్రాఫ్ ఎవరిది పెరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రెసెంట్ అంటే కొంచెం నవీన్ యాదవ్కి గ్రాఫ్ పెరుగుతుంది. ఆమెకి సింపతి అన్నారు కానీ సింపతి కొంచెం సింపతి తగ్గుతూ పోతుంది. ఈయన పేరు కొంచెం ఎక్కువ హై లెవెల్ వస్తుంది. చూద్దాం 11 డేట్కి ఏమవుతుంది. బట్ ఇప్పుడు డెవలప్‌మెంట్ పరంగా చూసుకుంటే మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు ఇక్కడ? మాగంటి గోపీనాథ్ సార్ చేసిన డెవలప్మెంట్ ఏమి లేవు. ఇప్పుడు మీరు అనగలరు 3 సార్లు గెలిచారు, ఎట్లా గెలిచారు? అది తారుమారు చేసి గెలిచినది. ఒకటి 14లో గెలిచింది తెలంగాణ సెంటిమెంట్, అప్పుడు వచ్చింది. ఈయన టీడీపీ నుంచి నిలబడ్డాడు. ఇక్కడ ఉన్న సెటిలర్స్ అందరూ మన ఎమ్మెల్యే ఉంటే మనకు తెలంగాణ నుంచి తరిమి ఎలగొట్టలేరు అనేట్టు ఆ సెటిలర్స్ కాపు కమ్మ కలిసి మాగంటి గోపీనాథ్ను 2014లో గెలిపించుకున్నారు. ఇక్కడ వాళ్ళు గెలిపించుకోలేదు. అప్పుడు వాళ్ళ కోసం, వాళ్ళ సెల్ఫిష్ కోసం వాళ్ళు గెలిపించుకున్నారు. దాని తర్వాత ఓటుకు నోటు ప్రాబ్లం వచ్చిన తర్వాత మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్లో వచ్చారు. 2018లో కూడా అట్లనే అయింది. లీడర్లకు ఏంటంటే మన నారదముని ఉంటారు కదా, అట్లా పనిచేసి ఈ లీడర్కు ఆ లీడర్కి, ఆ లీడర్కి ఈ లీడర్కి, అంతే వాళ్ళకు లీడర్లకే మధ్యలో గొడవలు చెప్పియడము. డెవలప్మెంట్ అయితే ఏం కాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ కృష్ణానగర్ సి బ్లాక్, బి బ్లాక్లో చూస్తే వర్షం అర్ధగంట వర్షం పడితే 3 రోజుల దాకా నీళ్లు పోతుంటాయి. అట్లా డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ ఏం కాలేదు. చూద్దాము, ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా చేస్తారా? నవీన్ యాదవ్ని గెలిపిస్తే నవీన్ యాదవ్ మళ్ళీ ఇక్కడ ఏమైనా పని చేపిస్తాడా? లేదంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత చేంజ్ ఆఫ్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో రాబోయే బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? చెప్పలేదు. ఈక్వల్ ఇప్పుడు అయితే బీజేపీ ఉంది. ప్రస్తుతానికి అయితే నెల్లిలో బీజేపీ ఉంది, టీఆర్ఎస్ తో తిరుగుతుంది. చెప్పలేము, అది రెండు ఈక్వల్ అయితే కాంగ్రెస్ తక్కువ. మరి గతంలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు మాగంటి గోపీనాథ్ గారు? టీఆర్ఎస్ బాగుంది. మరి ఆ ఓట్లని ఇప్పుడు మాగంటి సునీత గారు పడే అవకాశం ఉందంటారు? పడుతుంది. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు ఇది బీజేపీ కదా, బీజేపీ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ గెలిచే అవకాశం ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగానైనా అపమానం బీజేపీ మీదనే ఉంది జనాలు. బీజేపీ వస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుందంటారు. అంతే. కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఏమైంది అంటారు సార్? కాంగ్రెస్ తక్కువ, బీజేపీ ఎక్కువ. మరి ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్‌లో రాబోయే బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? నా లెక్క ప్రకారం అయితే ఆ గోపీనాథ్ గారు సినీ ఫీల్డ్ ప్రతి ఒక్కరికి సాయం చేసిండు. ఉన్న రోజులు ఆయన చనిపోయిండు, ఆయన భార్య నిలబడదు కాబట్టి గెలవచ్చు, చెప్పలేము మనం. ఓట్ ఫర్ ఎలక్షన్ అది అదే గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారు. మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు గతంలో గోపీనాథ్ గారు డెవలప్మెంట్? ఎవరు అందరు తెలుగు వాళ్ళు అయిన పిల్లలు కానిచ్చి వాళ్ళు చూస్తారు ఏ మనిషి మనకు ఏ ఎమ్మెల్యే గెలిస్తే మనకు పనిచేస్తాడు, అది చూసి ఓటేస్తారు, అప్పుడే గెలుస్తాడు అది. सर इधर जुबली हिल्स में इलेक्शंस आ रहे हैं ना सर, कौन सा पार्टी जीतेगा सर इधर, कांग्रेस बीआरएस और बीजेपी? अब कौन अच्छा करे दोनों जीते, अब किसको भी बोल नहीं सकते ना, किसको भी क्या भी नहीं बोल सकते ना। अभी तक बीआरएस पार्टी डेवलपमेंट कैसे है इधर मांगनी गोपीनाथ सर का? हाँ सब अच्छा है, ऐसे सब कुछ भी नहीं, सब अच्छा है, अल्लाह करम से अब तक जो भी करे ना सब अच्छा करे, समझ सब अच्छा करे, ऐसा कुछ भी नहीं, टेंशन की बात कुछ भी नहीं, सब अच्छा है। జూబ్లీ హిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రజెంట్లీ సిచ్యువేషన్ చూస్తే అయితే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని అందరూ కోరుకుంటున్నారన్న. ఎందుకంటే ఇప్పుడు 2 years నుండి ఈయన వచ్చినా కానీ ఏమో రెస్పాన్స్ లేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి మొత్తము సిటీ మొత్తం ఖాళీ చేపిస్తున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ గెలిస్తే కొంచెం కాంగ్రెస్ అనేది భయం ఉంటుంది. ఏమని భయం ఉంటుంది అంటే, అరే కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి కొంచెం మంచి చేయాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఏర్పడుతుంది. అది అన్న సిచ్యువేషన్. అయితే మరి చూసుకుంటే సార్ ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ ఏ విధంగా డెవలప్ చేసింది అంటారు? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఏ విధంగా డెవలప్ చేసే అవకాశం? కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే డెవలప్ అనేది ఏం లేదు. ఫ్రీ బస్సు ఒకటి పెట్టింది, అది రన్నింగ్ నడుస్తూనే ఉంది, కానీ ఉచిత పథకాలు అనేవి ఏం లేవండి ఇప్పటి వరకు.
ఏమంటే ఎవరికో ఒకరికి వస్తున్నాయి కానీ అందరికైతే అందట్లేదు ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇంటికి నల్ల కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఆయన హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఈ ఏరియా మొత్తం జూబ్లీహిల్స్ ఏరియాలో ఆయన పేరు అయినట్టు కొంచెం బ్రాండ్ ఉంది ఇక్కడ. ప్రజెంట్లీ నవీన్ అన్న ఉన్నాడు లీడ్లో. బట్ ఏంటంటే కాంగ్రెస్ మీద నమ్మకం అనేది లేదు ప్రజలకు. ఇప్పుడు हाइड्रा सिचुएशन में कांग्रेस में नमकम ले इधर जुबली हिल्स में अभी बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा इधर? कांग्रेस कैसे? कांग्रेस कांग्रेस जीती कैसे इधर उस दिन बीआरएस बीआरएस पार्टी में मागंटी गोपीनाथ सर का डेवलपमेंट कैसे है सर? पहले टीआरएस करे ना, बाद में टीआरएस काम करे इधर कोई भी काम करे नहीं, टीआरएस काम करे, टीआरएस को छोड़ डालते अभी टीआरएस में जीते टीआरएस को मागंटी सुनते हाँ दूसरों को नहीं डालते, उसको डालते टीआरएस को डालते। इधर नवीन यादव सर का नाम कैसे है सर इधर? उसका नाम हम काम करे नहीं, हम उसको डालते नहीं, तो रोटी नहीं डालते हम। नवीन आना तो कुछ काम नहीं करे, आने कोई भी ना थोड़ा काम करे उसको हेल्प करते। टीआरएस अच्छा करे ना, टीआरएस अच्छा काम करे। ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? తెలియదు నైనా, ఎవరు వచ్చేది తెలియదు, మనకేం తెలుసు, తెలియదు. లేని వాళ్ళకైతే ఇచ్చేది ఏం లేదు. బీదలు ముసలోళ్ళకు, గుడ్డోళ్ళకు, కుంటోళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అలా తోటి ఏముంది ఏం లేదని చూసేటట్టు లేరు. ఉన్నోళ్ళకే పెడతారు. ఏది వచ్చినా ఉన్నోళ్ళకే పెడతారు, లేని వాళ్ళకి ఎవరు పెడతారు? ముసలోళ్ళు ఎక్కడ పోవాలి, గుడ్డోళ్ళు ఎక్కడ పోవాలి, కుంటోళ్ళు ఎక్కడ పోవాలి? మీకు ఎందుకు వేయాలి ఓటు, మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి, అంతేనా? అది పింఛన్ లేకనే 12 ఏళ్ళు అవుతున్నాం. మూడు తెచ్చి ముసలోడు ఇంతవరకు పింఛన్ లేదు. గెలిచిన వాళ్ళు ఇప్పిస్తా అంటున్నారు, గెలిచిన వాళ్ళు ఇప్పిస్తలేరు. గెలిచిన వాళ్ళని అడిగితే మేము గెలిచలే ఎట్లా ఇప్పియాలి అంటారు. ఓట్ల ముందర వచ్చి మేము గెలిపిస్తాం, మేము ఇప్పిస్తాం అంటున్నారు అందరూ. అంతే. మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా వేయాలి మేము ఓటు, ఎవరు గెలుస్తారని చెప్పాలి. ఎవరు గెలుస్తారో దేవునికి ఎరక, మనకేం తెలుసు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అభిప్రాయం ఉందంటారు? దేవునికి తెలుసు, ఎవరు గెలిచేది మనకు తెలియదు. అది ఎందుకని ఎక్కడ వేస్తారో తెలియదు. నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఆడిపోయినాక కూడా ఎవరికి ఎట్లా వేస్తారో తెలియదు. ఎవరు వచ్చేది తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఏ పార్టీకి వేసే అవకాశం ఉందండి? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్న పార్టీ మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి చేశారంటారా? చేసిండు, ఉన్నప్పుడు చేసిండు. అప్పుడు ఇంకా ఇప్పుడు ఆయన పోయిండు, మళ్ళీ ఎవరు నిలబడుతున్నారో మనకు తెలియదు. మా తిక్కునుంటే అయితే యాదవ్ గారే గెలిచేటట్టు కొడుతున్నారు, ఆయన్నే గెలిచేటట్టు కొడుతున్నారు. రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? టీఆర్ఎస్ కంపల్సరీ రావాలి సార్. ఏముందో ఏం ఇవ్వకొచ్చు రేవంత్ రెడ్డి. చాలా బాధలు ఉన్నాం మేము, భయపరం లేదు, ఏం లేదు, మొత్తం బాధలు ఉన్నాం, చాలా పరేషన్లు ఉన్నాం. ఏం అన్ని మాట ఇచ్చిండు కదా, ఒక్క మాట కూడా సక్సెస్ చేయలేడు. కళ్యాణ లక్ష్మి చేయలేడు, బస్ ఒకటి ఫ్రీ చేసిండు అంతే. ఇంకా ఏం చేయలేడు సార్. అవకాశం ఉంది. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? డెవలప్మెంట్ అంటే అదే మంచిగా ఉంది టీఆర్ఎస్. అప్పుడు కేసీఆర్ ఉంటే ఇప్పుడు చాలా మంచిగా ఉండే, ఇప్పుడు చాలా బాధలు ఉన్నాం అందరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్ డెవలప్ చేయడానికి? కేసీఆర్ రావాలి సార్. కేసీఆర్ వస్తేనే మొత్తం సరిగా అవుతుంది మొత్తం. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ ఏ విధంగా అంటారు సార్? నవీన్ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇస్తాము, ఎవరైనా ఉండదు, కాంగ్రెస్కి మాకు ఎరుకు. అయితే ఇప్పుడు చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ? బీఆర్ఎస్ అనుకుంటున్నామండి. మాగంటి సునీత ఏ విధంగా అంటారు సార్? తను మంచిగా చేశారు అన్నిటికీ. వాళ్ళు ఆయన ఉన్నారు మాగంటి గోపీనాథ్ గారు, చాలా మంచిగా చేశారు. ఏదే విధంగా అయినా రోడ్లు వేపించడం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ సమస్యలు అనేది తొందరగా తెప్పించుకున్నారు. అంటే గతంలో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి మేరకు ఇప్పుడు మళ్ళీ మాగంటి సునీత గారిని గెలిచే అవకాశం ఉంది రావాలనుకుంటున్నామండి, మళ్ళీ అదే కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? రేపు మళ్ళీ మాగంటి సునీత గారు గెలిస్తే చేసే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతానికి అయితే డెవలప్మెంట్ ఏంటంటే పాత లెక్కన ఉంది. కొత్త పార్టీ వచ్చినా అది వచ్చినా అంతే ఉంటుంది.
కాకపోతే రాబోయే ఎలక్షన్స్ లో ఏంటంటే ఇలా మంచిగా అవుతుందని కోరుకుంటున్నాం అంతే. ఇది చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము. అందరు స్ట్రాంగ్ ఉన్నారు. అంటే ఏ రెండింటికి ఎక్కువ పోటీ పడతారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ? బీఆర్ఎస్ కాంగ్రెస్ కి టఫ్. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు సార్? ఇక్కడ అది బాగుంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ సార్ మంచి పనులు చేసింది. ఆ ఓట్లన్నీ ఇప్పుడు మాగంటి సునీత గారు పడే అవకాశం ఉందంటారా మీ అభిప్రాయం? ఉన్నాయి. నవీన్ యాదవ్ సార్ కూడా డెవలప్మెంట్ చేస్తారు. నవీన్ యాదవ్ సార్ కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్న కూడా యూత్ కదా. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఈ ఏరియాలో చూసుకుంటే యూసఫ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ వెంకటగిరి నగర్ లో ఉన్నటువంటి ఎక్కువ ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మెయిన్ అదే. వర్షం వస్తే ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ప్రాబ్లం అదే, వేరే ఏ ప్రాబ్లం లేదు. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు గెలిచే అవకాశం నాకు 110% నవీన్ యాదవ్ గారే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ అందరూ సదస్సులు వాళ్ళ వెనకాలనే చాలా కష్టపడుతున్నారు. ఓకేనా. ప్లస్ నవీన్ యాదవ్ గిట వచ్చేసి చాలా గుడ్ పర్సన్ అతను. చిన్నప్పటి నుంచి గల్లీలు సందులు మొత్తం తెలుసు. మొత్తం మాకు డెవలప్మెంట్ చేస్తాడని మాకు ఒక ఆశ ఉంది అతని పైన. నవీన్ యాదవ్ 110% అతనే గెలుస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్ ఈ వెంకటగిరిలో చూసుకుంటే? మా గొప్ప లేదు. మాకు వచ్చేసి ఇప్పుడు స్ట్రీట్ లైట్లు ఇది ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చేసి మీకు ఇంత పెద్ద లైన్లో వచ్చేసి జస్ట్ ఓన్లీ 3 స్ట్రీట్ లైట్లే ఆన్ అవుతుంది నైట్ పూట. ప్లస్ మెనూల్ లైన్స్ ప్రాబ్లమ్స్, వాటర్స్ మొత్తం బయట వచ్చేస్తున్నాయి. రోడ్ ప్రాబ్లమ్స్ ఇది ఉంది. అతని గురించి మాకు తీసుకుని ఇదే ఒక ముద్దా పెట్టి మేము దానికి ఓటేద్దామని ఉన్నాం నవీన్ యాదవ్కి.